యుద్ధం చేస్తూ ఆయుధాలని అప్గ్రేడ్ చేసుకుంది రష్యా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కారణంగా. అందులో ప్రధానమైనటువంటిది ఈ సైనికులకి సంబంధించి మెరుపు దాడులు చెయ్యాలి అంటే ఒక సమస్య. అంటే ఒక సైన్యం పటాలం వస్తున్నప్పుడు అమెరికా నుండి నిఘా సమాచారం అందుతూ ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్ దానికి ప్రిపరేషన్స్ ఉండటం ఇవన్నీ జరుగుతుంది. బట్ సర్ప్రైజ్ అటాక్ జరగాలి. సర్ప్రైజ్ అటాక్స్ అంటే ఎయిర్ బేసెస్. ఈ ఎయిర్ బేస్ మూమెంట్స్ అన్నీ కూడా రాడార్లు పసిగడతా ఉంటుంటాయి కాబట్టి కష్టమవుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ అంటే కొత్త తరహా ఒక డ్రోన్స్ని తయారు చేసింది రష్యా యుద్ధం సందర్భంగా. 200 కిలోల బరువును మోసుకుపోగలిగినటువంటి డ్రోన్లు. ఈ 200 కిలోల బరువును మోసుకుపోగలిగిన డ్రోన్లలో సైనికుల్ని నేరుగా పంపించడం. అంటే డ్రోన్ అది అంటే అదేదో పేలోడ్తో వస్తుంది అనుకుంటారు. పేలోడ్ 200 కిలోలు మోసుకెళ్లే దాంట్లో ఓ సైనికుడు 60-70 కిలోలు బరువు ఉండేటటువంటి సైనికుడు ఓ 100 కిలోల బరువు ఉండేటటువంటి పేలుడు పదార్థం తీసుకుని ఒక్కసారిగా అటాక్కి దిగేటటువంటి సిస్టమ్ని కొత్తదాన్ని కనిపెట్టింది. ఇది ప్రాక్టికల్గా పరీక్షించి చూపించి ఆ వీడియోల్ని ప్రస్తుతం ప్రపంచానికి చూపించింది. అంటే తాము ఎంతగా అప్డేటెడ్గా ఉన్నామో చెప్తోంది.